మస్తు కొడుతుండన్న, మస్తు కొడుతుండు, తిడుతుండు నెత్తి మీకెళ్ళి. నాకు ఎవరున్నారన్న చెప్పు. ఫ్రెండ్స్ అన్ని ఎట్లా రియాక్ట్ అవుతాడు అని అంటున్నా. ఘోరం కొడుతుండన్న. అవు చూడన్న, ఇప్పుడు ఇంటికి, ఇప్పుడు నీకు చెప్పినాను ఇంటికి పోయినా. ఓ అన్న ఇటీను, ఇప్పుడు నీకు చెప్పినాను ఇంటికి పోయినాక కొడతారట. కాదన్న నాకు ఎవరు లేరా అట్లా కొట్టుడు కరెక్టేనా? ఎంతవరకు కరెక్ట్ చెప్పన్నా. ఇగో శ్రీలత అడ్డతే, శ్రీలతను కూడా నువ్వు కేసిండు. వాళ్ళు ఇచ్చిరు కదా, అయితే అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు రప్పించి వాళ్ళకు కాదు అవసరం మీకింత పోతాను కూడా అన్నారా? ఇక అంతకంటే ఎక్కువ డ్రెస్ చెప్పు. వాడికి తాగుతారా? తాగరా? ఇన్నా ఏం లేదు. వీళ్ళకి మనిషి కింద కూడా పోతా అన్నారా గ్లాస్ ఇంకేం కావాలి? మస్తు కొడుతున్నాను ఇప్పుడు. నెత్తి మొత్తం కాదన్న, ఇప్పుడు నాకు నెత్తి నొత్తుంది. ఎవరు లేరని అట్లా కొట్టుడు ఎంతవరకు కరెక్ట్? ఎవరు లేరని ఎంతవరకు? కాదురా, మళ్ళా కొడతాడట చూడు. పడేసుడు మంచిదా? ఇంకొకటి ఉంది కదా, నమ్ముడు కాదు. నాతో నవ్వకుండా మాట్లాడవు మంచిగా షేడ్గా. నేను ఎట్లా మాట్లాడుతున్నా, నువ్వు ఎట్లా మాట్లాడు. అయినా నాకు వద్దు. అదో పెక్కేసేద్దాం దాబే, నేను అయిపోతా కదా. గంజాయి గురించి నాకు ఎందుకు చెప్తున్నా? సీరియల్ బంద్ చేసినారు. సిగరెట్ ఓడి తాగుతురా సిగరెట్. నాకు సిగరెట్ ఆసన పడదా అంటే రవితేజ్ ఆడు డబ్బా కడకు వస్తాడు, సిగరెట్ తీసుకుంటాడు. అన్న సిగరెట్ ఇవ్వను, మన పరిచయం వేసి డబ్బా పరిచయం అన్న సిగరెట్ ఇవ్వను అన్నాడు. తాగుతాడు, మా డిస్టర్బ్ ఊస్తాడు. పోరా నాయన, నాకు ఆసన పడదు అంటే నువ్వు సిగరెట్ తాగుతాడు అన్ని సిగరెట్ నాకు అలవాలేదు. కాదని ఇప్పుడు నా గురించి అడుగు, నన్ను ఎందుకు కొడుతున్నాడు? ఏం చేద్దాం, నన్ను ఎందుకు కొడుతున్నాడు అడుగు అన్నా. అన్నా నాకు ఎవ్వరు లేరన్న, అన్న నాకు ఎవ్వరు లేరన్న, నువ్వన్న సపోర్ట్ అన్నా. అన్నా నాకు ఎవ్వరు లేరన్న, నువ్వన్న సపోర్ట్ గా మాట్లాడన్నా. గిటినా ఒక్క నిమిషం అట, నువ్వన్న సపోర్ట్ గా మాట్లాడవా అన్న? నాన్న చచ్చిపోయిందా? ఈ నెల పోయిందా? 2 నెలలు అవుతుంది. కాదమ్మా, నా దిక్కు మాట్లాడన్నా అంటే ఏదో ఒక్క నిమిషం అట. అలానే జ్వరం వచ్చింది, అలానే 10 రూపాయలు అయినా చెట్ల మంది పంపించారు. చెట్ల మంది ఎందుకు పంపించారు నాకు అర్థం. మా పెద్ద కొడుకులు అయితే ఇక పింఛన్ తీసుకున్నా మామ, 2 నెలలు పింఛన్ తీసుకున్నా. నీకు పింఛన్ తీసుకోవాలి మామ చెప్పరా నీకు? నీతో అన్నా ఇక పోయిన పింఛన్ 28కి ఎక్కినా, నైట్ ఎక్కిన ట్రైను. నన్ను కొడుతున్నట్టు నువ్వు చెప్తావు కదా మంచిగా రమేష్ అన్న. నీకు ఒకటి చెప్పాలి, నన్ను కొట్టలే ఏం చేయలే, నీ మీద ఫ్రాంక్ చేసిన, జోక్ చేసిన అంతే, కొట్టలే ఏం చేయలే. ఇవన్నీ పట్టియే, నీ మీద ఫ్రాంక్ చేసిన నువ్వు. ఓకేనా? వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమను. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమను. వీడియో సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదంతా జోకు వట్టిగా కామెడీగా తీసిన అయితే రియాక్ట్ అవుతాడు అని, చిన్న చిన్న వాటికే రియాక్ట్ అవుతాడు. సో నన్ను కొట్టిండని చెప్పిన. ఈ అన్న చాలా మంచోడు. ప్రతి ఒక్కరైతే వీడియో తీసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.